ఏపీలో 2014లో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి. ఎన్నో ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామన్న కేసీఆర్ ఒప్పుకోకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో కూడా అవినీతి జరిగిందన్నారు. ఈ నిజాలన్నీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లో బయటపడతాయన్న భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్. అత్యల్పమైన ఖర్చుతోటి ఆ రోజు మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు అవుతుండే. కానీ ఆంధ్రప్రదేశ్ కొనుక్కున్న రేటు కంటే కూడా ఎక్కువ ధరకు ఆ రోజు ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి అలాగే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిండ్రు. ఇది నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇదంతా కూడా బట్టబయలు కాబోతా ఉంది. ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు కేసీఆర్ చేసిండంటే దాని మతలబు కమిషన్లు ఏదో రకంగా మాట్లాడుకొనే చేసిండనే అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉపయోగం లేనిది అవసరం లేనిది కేసీఆర్ తన సొంత క్యాబినెట్ సహచరులతో కూడా మాట్లాడాడు, ఆయనతో కలవడు. వేల కోట్ల రూపాయల భారం ఆ రోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో అలాగే ప్రైవేట్ విద్యుత్ ఉత్పాదక సంస్థలతోటి అగ్రిమెంట్లు చేసుకున్నాడు. అది కూడా దీర్ఘకాలం పాటు విద్యుత్ను కొనుక్కునే విధంగా అగ్రిమెంట్ చేసుకొని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టును మెట్లు ఎక్కటం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని, ఖచ్చితంగా నిజాలు బయటకు రావాలని చెప్పారు. ఈరోజు హైకోర్టు విచారణ కొనసాగాల్సిందేనటువంటి మాట చెబుతూ ఆయన పిటిషన్ను రద్దు చేయడం అంటే ఆయనకు ఎదురు దెబ్బనే మాట. ఈ తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదనే మాటని సందర్భంగా చెబుతూ వాస్తవాలను దాచిపెట్టాలనుకున్నాడా? చట్టం ముందు అందరూ సమానమైనటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితులలో అతనికి వచ్చిన నోటీస్కు జవాబు చెప్పడానికి విధిగా కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఏకంగా ఆ కమిషన్నే రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారులు ఉన్నాడనుకుంటున్నారని చెప్పిన